బైబిల్ని ప్రచారం చేస్తూ ప్రతిరోజు జీసస్ నామస్మరణ చేస్తూ క్రైస్తవ పాస్టర్లు కూడా సంపాదించినంత డబ్బు మన శివశక్తి కరుణాకర్ 10 ఏళ్లలో సంపాదించి చూపించాడు. గత 10 సంవత్సరాల నుండి బైబిల్ని ఎడుతిప్పి పీకి లాగి రోజు జీసస్ని కలవరిస్తూ హిందువుల్ని ఎంటర్టైన్ చేస్తూ కోట్ల రూపాయలు హిందువుల నుండి విరాళాల రూపంలో వసూలు చేసి ఏ పని చేయకుండా ఏ ప్రొఫెషన్ లేకుండా కేవలం బైబిల్ని నమ్ముకొని కేవలం జీసస్ని నమ్ముకొని హిందువుల్ని ఎంటర్టైన్ చేసి కోటీశ్వరుడు అయిపోయాడు శివశక్తి కరుణాకర్. డబ్బు సంపాదించడం ఎలా అనే కళని శివశక్తి కరుణాకర్ నుండి ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఈ శివశక్తి కరుణాకర్ కోమాలోకి వెళ్ళే వీడియో ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ముందు మత మార్పిళ్ళు అడ్డుకుంటాను అంటూ వచ్చి ఇప్పుడు హిందుత్వంతో 2020 మ్యాచ్ ఆడుతున్నాడు. హిందుత్వంలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి నరకాసురుడిని కోమాలోకి పంపించకుండా సత్యభామ వదిలిపెట్టదుగా. నా మీద పిచ్చిగా బూతులు మాట్లాడుతూ ఈ కరుణాకర్ వీడియో ఒకటి చేశాడు, కాస్త విందాం. శాకిని డాకిని జాతికి చెందిన ఒక స్త్రీకి మనం హెచ్చరికగా శివశక్తి పంజా దెబ్బ ఎలా ఉంటుంది అనేది ఒకసారి రుచి చూపించాం. ఆ దెబ్బతో కోమాలోకి పోయింది. సరే కోమాలోకి పోయింది కదా అని చెప్పి మానవతా దృక్పథంతో వదిలేసాం. అక్కడతో ఆ ఇష్యూని వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ తేరుకుంది, కోలుకొని గతంలో నన్ను ఇంత దెబ్బ కొడతారా, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి ఆ తాటకిలాగా అరుస్తూ కేకలేస్తూ ఇప్పుడు మా మీద పడుతుంది. కోమాలకు పోలేదురా కరుణాకర్. ఒరే అని ఎందుకంటున్నాను ఇప్పుడు నీకు వినిపిస్తాను. సమ్మర్ హాలిడేస్ కదా, మా ఫ్యామిలీ సరదాగా గుజరాత్ ద్వారకా యాత్రకి వెళ్ళాం. నీకంటే పని పాటు ఉండదు. తెల్లారు లెగిస్తే ఆ బైబిల్ పట్టుకొని వీడియోలు చేసుకొని డాలర్లో సంపాదించుకోవాలి. ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టుకొని అడుక్కొని జనాల దగ్గరుండి హిందువుల దగ్గరుండి ఫండ్స్ దొబ్బాలి. స్వామీజీలు పీటర్ వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళి భజనలు చేసేసి వాళ్ళ దగ్గరుండి ఫండ్ తెచ్చుకోవాలి. సరే నీ ప్రొఫెషన్ నీకు ఉంటుంది కదా, మాకు అలా అవసరం లేదు. ఖాళీగా ఉండి యూట్యూబ్లో వీడియో చేస్తాము, లేదంటే ఏ ట్రిప్కి వెళ్తాము. యూట్యూబ్ మీద బ్రతకాల్సిన కర్మ నాకైతే లేదు కరుణాకర్. కోమాలోకి వెళ్ళలేదు, గుజరాత్ ట్రిప్కి వెళ్ళాను నేను, ద్వారక వెళ్ళా. సమ్మర్ హాలిడేస్ కదా అంటే నీ రేంజ్కి నువ్వు అలా ఊహించుకుంటావు అనమాట. నేను పెద్ద మగాడిని, నేను అని గద్దించగానే ఈ ఆడపిల్లలు గజగజ కుందేళ్లలాగా వణికిపోయేసేసి కోమాలకు వెళ్ళిపోయి పడిపోతారు అని నీ మగతనము చూడాలని కోరుకుంటారు కదా ఎవరైనా. అలాంటి లేడీస్ ఉంటే పోయి అక్కడ చూపించు, అర్థమైందా? నా ముందు ఊరికి గెంతకు ఆంబోతులాగా నువ్వు వరిచినా కూడా నేనేదో భయపడతాను తొణుకుతాను అనుకోకు. టచ్ చేసి చూడు, నేనేంటో నీకు తెలుస్తుంది, అర్థమైందా? ఏంటి ఇంత బలుపు ఏంటి దీనికి? ఏంటి ఇంత కండ కావడం ఏంటి? ఇది దీనికి ఉన్న బలుపా? వెనకాల ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఒకప్పుడు ఇది ఏం చెప్పింది, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఒక వీడియో పెడితే దత్తపేట వెనకాల ఉంది అని 84 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారి గురించి మాట్లాడింది కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడే వంకర మాటలకి, నువ్వు చేసే బలుపు పనులకి మరి వెనకాల ఆశ్రమం ఉందనే భావన వస్తుంది కదా. నువ్వు ఇది దీనికి బలుపు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వీడు. వీడిని ఓరే అనొచ్చు, ఏంటి బే అనొచ్చు, వాడు వీడు అనొచ్చు. అనడానికి వీడే నాకు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఓరే అంటాను, బే అంటాను, వాడు వీడు అని కూడా అంటాను. వింటున్నారు కదా, దీనికి ఇది బలుపు ఏమే ఇలా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎవరిని అనాలి? ఏ కరుణాకర్, నీ ఉంపుడు గత్తె నా ఛానల్లో ఏమైనా ఉందా? నీ ఉంపుడు గత్తెలు ఎవరైనా నా ఛానల్లో ఉంటే నువ్వు అనొచ్చు. నోటికి హద్దు అనేది లేకుండా, అదుపు అనేది లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. జనాల్ని ఏమార్చి జనాలు ఇచ్చిన కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయన్నమాట. ఆ కోట్లు నాకు ఉపయోగపడతాయిలే, ఇలా బెదజల్లు వచ్చు ప్రాబ్లం ఏదైనా వస్తే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నీకు జనాలు ఇచ్చిన కోట్లు ఉండొచ్చు, నా దగ్గర నా సొంత కోట్లే ఉన్నాయి. నువ్వు టచ్ చేసి చూడు, నీ సంగతి నేను చూస్తా. నువ్వు డబ్బు ఖర్చు పెట్టాలంటే జనాలను అడుక్కోవాలి. నేను నా సొంత డబ్బు ఖర్చు పెడతా, ఎవరి దగ్గర పైసా తీసుకోవాలి. నీకు లైఫ్ టైం ఆఫర్ ఒకటి ఇస్తున్నా. ఇప్పుడు ఏ ఘనాపాటి గారి విషయం తీసుకొచ్చావు, ఈ సంతోష్ కుమార్ ఘనాపాటి అనే వ్యక్తి దువ్వాడ శివప్రసాద్ తోటి భరతవర్ష ఛానల్లో వైష్ణవ సాంప్రదాయ వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోస్ అన్నీ కూడా చేపించాడు. భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ అనే వాడితోటి ఈ సంతోష్ కుమార్ ఘనాపాటి వెనకుండి కంటెంట్ ఇచ్చి వీడియోలన్నీ కూడా చేపించాడు. ఈ మాట నాకు హిందూ జనశక్తి కార్యాలయంలో లలిత్ కుమార్ చెప్పాడు. నీకు లైఫ్ టైం ఆఫర్ ఇస్తున్నా, నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందుకు వస్తా. లలిత్ కుమార్ని కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందు తీసుకొచ్చి నిలబెట్టు. నేను ప్రమాణం చేస్తా, ఈ లలిత్ కుమార్ నాతోటి చెప్పాడు అని నేను ప్రమాణం చేస్తా. లలిత్ కుమార్ తోటి చెప్పలేదు అని ప్రమాణం చేపించు. నేను చేసిన పాపాలు మొత్తం పిల్లలకే తగులుతాయి కదా. ఒకవేళ నేను ఆ వేద పండితుడి విషయంలో అబద్ధం చెప్పి ఉంటే నాకు నా పిల్లలకి ఎఫెక్ట్ పడుతుంది, మేమే పోతాం. ఒకవేళ లలిత్ కుమార్ అబద్ధం చెప్తే లలిత్ కుమార్ కుటుంబం పోతుంది. ఓకే, నా లైఫ్ టైం ఆఫర్ ఇస్తా. ఎప్పుడైనా సరే నేను వస్తా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ముందుకి, నువ్వు లలిత్ కుమార్ని తీసుకురా, ఇద్దరం ప్రమాణాలు చేస్తాం. ఎవరు అబద్ధం చెప్తే వాళ్ళ కుటుంబమే తుడిచిపెట్టుకొని పోతుంది, సరేనా? ఏ తల్లి కూడా పిల్లల విషయంలో ప్రమాణాలు చేయదు. మోసం చేసిన బతుకులు మీవి,
మోసపోదన తెలియని అమాయక హిందూ జనాలు 10 సంవత్సరాల నుండి బైబిల్ నడు తిప్పి ఇటు తిప్పి హిందువులు ఎంటర్టైన్ చేస్తూ ఏదో మాస్ డైలాగులు మాస్ సామెతలు చెప్పుకుంటూ జనాలను ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు బతుకుతున్నావు. నాకు అలా బతకాల్సిన అవసరం లేదు. నీకు జర్కిచ్చే శాఖ దగ్గర ఒక వీడియో చూపిస్తాను. దానికంటే ముందు ఒక చిన్న విషయం. ఇప్పుడు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? దువ్వాడ శివప్రసాద్ వైష్ణవ సాంప్రదాయ వ్యతిరేక వీడియోలు చేయడం మొదలెట్టాడు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడు? సామవేదం గారు రామేశ్వరం విషయంలో చిన్నజీర స్వామి వారిని పేరు వాడకుండా ఇష్టారీతిని తిట్టిపోసారా లేరా? తిట్టారు ఆయన. ఆ తిట్టిన నెక్స్ట్ డే రెచ్చిపోతూ ఈ దువ్వాడ శివప్రసాద్ వీడియో చేశాడు. ఆ విధంగా జీరస్వామి వారిని ఈ సామవేదం గారు తిడుతూ ఉంటే సామవేదం గారికి సపోర్ట్గా గణపాటి గారు కూడా వీడియోలు చేశారు. గణపాటి గారు ఎన్నో సందర్భాల్లో సామవేదం గారికి వాళ్ళకి సపోర్ట్గా వైష్ణవ సాంప్రదాయానికి వ్యతిరేకంగా వీడియోలు చేశారు, చాలాసార్లు చేశారు. కానీ నాకు పరిచయం ఉండటం వల్ల మొహమాటాన్ని నేను అడగలేకపోయాను. దువ్వాడ శివప్రసాద్ స్టార్ట్ చేసి వీడియోలు చేసుకుంటూ పోయాడు. నీ దృష్టికి తీసుకొచ్చాను, మీరు కూడా సెట్ చేస్తా ఉన్నారు కానీ తర్వాత మా మాట వినట్లేదు ఇదని చెప్పారు, తప్పించుకున్నారు. విషయం ఏంటంటే దువ్వాడ శివప్రసాద్ భరతవర్ష ఛానల్ నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్, అవునా కదా? పార్ట్నరే కదా. డైరెక్టర్స్ ఆఫ్ భరతవర్ష బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ ముల్లంగి వెంకటకాశిరెడ్డి, కరుణాకర్ సుగ్గున, కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి అండ్ శివప్రసాద్ చౌదరి దువ్వాడ, మీరందరూ కూడా ఆ ఛానల్లో పార్ట్నర్స్. ఇలాంటి పార్ట్నర్షిప్లు అయినా ఉండాలి, లేకపోతే మీకు సపోర్ట్గా ఉండి అన్నా అని వంగి దండాలన్నా పెట్టాలి. లేకపోతే మీరు హిందుత్వం కోసం నిజంగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళని బతకనివ్వరు, పని చేయనివ్వరు, సోషల్ మీడియాలో లేకుండా చేస్తారు. ఒకసారి జాగ్రత్తగా వినండి పబ్లిక్, వీళ్ళ డ్రామాలు మీకు అర్థమవుతాయి. మన సంస్థ నుంచి సుమారు ఇప్పటికీ 10 సంస్థలు పుట్టాయి అంతే. అవి పెరగట్లేదు, చచ్చిపోవట్లేదు, అలా ఉండిపోయినాయి అంతే. మొలకగానే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి మనం పెరగనీయం కూడా, అందులో రెండో డౌట్ లేదు. మొలకెత్తంగానే తొక్కేస్తాం, మరి బొటనేలతో తొక్కేస్తాడు. శివుడు రావణాసురుణ్ణి బొటనేలతో తొక్కేసినట్టు మన దగ్గర నుంచి బయటికి పోయి ఏదైనా చేద్దామంటే వాడిని ఇంకా వేటాడతాం. నువ్వు వేటాడినా మీ వేటకు నేను దొరికేదని కాదు. కరుణాకర్ శివశక్తి వాళ్ళు సభ పెట్టి ఆ సభలో ఈ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ వీళ్ళ బ్యాచ్లో వీళ్ళ టీంలో వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అనమాట. మా శివశక్తిని చూసి ప్రేరణగా తీసుకొని మా శివశక్తిలో సభ్యులుగా పనిచేస్తున్న వాళ్ళు 10-15 హిందుత్వ సంస్థలు పెట్టారు. అవి ఎదగలేదు, మేము ఎదగనివ్వము, మొలగ్గాను తొక్కేస్తాము. ఎట్లయితే శివుడు రావణాసురుడు తొక్కిపడేశాడు బొటనవేడతోటి, అలా తొక్కేస్తాము. మా సంస్థలోనే పనిచేయాలి, మా సంస్థే ఉండాలి, హిందుత్వం పేరుతో కూడా ఇంకో సంస్థ ఉండకూడదు, మేము వాటిని ఎదగనివ్వము, మాకు వ్యతిరేక నోటు తొక్కేస్తామని పబ్లిక్ మీటింగ్లో ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రకరకాల సంస్థలు వచ్చి వాళ్ళు కూడా ఫోన్పేలో అవన్నీ పెట్టుకుంటే, ఇప్పుడు 10 రూపాయలు వీళ్ళకి ఇచ్చేవాడు 10 సంస్థలు పెట్టుకొని మేము పోరాడుతున్నామని చెప్తే వాటికి ప్రభావితమైతే ఏం చేస్తాడు? ఈ డబ్బులు అందరికీ తలా 1 రూపాయి పంచాలి. అప్పుడు వాళ్ళకి ఫండ్ తక్కువ రావట్లే. అందుకని ఇతరత్ర హిందూ సంస్థలు పుట్టకూడదు, పుట్టినా మేము మొలగ్గాను కానీ తొక్కేస్తాము, మా సంస్థే ఎదగాలి. ఇంత స్వార్థము, ఇలాంటి మంచి మంచి కట్టుబాట్లు పాటిస్తున్నారు వీరు. ధర్మము ఇలాంటి వాళ్ళ వల్ల నిలబడుతుందా ఆలోచించుకోవాలి. తొక్కేస్తే నేలలోకి దిగడానికి, మీకు ఒడికిపోవడానికి, కోమాలోకి పోవడానికి ఇక్కడ ఉన్నది సత్యభామ, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ శివశక్తి కరుణాకర్ కోమాలోకి వెళ్ళే వీడియో ఇంకోటి ఉంది, అది చూపిస్తే మీరు కూడా కోమాలోకి వెళ్తారు. ఉండండి చూపిస్తా. ఈ కరుణాకర్ భరతవర్ష ఛానల్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్. వీళ్ళు పార్ట్నర్స్గా అయినా ఉండాలి, లేదా మాలాంటి ఛానల్స్ పెట్టిన వాళ్ళు అన్నా అనుకుంటూ వీళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాలి, వీళ్ళు చెప్పినట్టు వింటూ ఉండాలి. లేకపోతే తొక్కేస్తామని ఇతనే చెప్తున్నాడు కదా. ఇప్పుడు భరతవర్ష ఛానల్లో పార్ట్నర్గా ఉన్న ఈ కరుణాకర్ సుగ్గున దువ్వాడ శివప్రసాద్ లెక్కలేనని వైష్ణవ వ్యతిరేక వీడియోలు చేసి కింద కామెంట్ సెక్షన్లో చాలా నీచంగా చిన్నజీర స్వామివారిని తిట్టుస్తూ వికాస తరంగిణి అనేది ఒక క్రిస్టియానిటీ లాంటి సంస్థ అనే ఒక కామెంట్స్ కూడా లవ్ సింబల్ కొట్టి బాగా ప్రోత్సహించి ఇంత నీచమైన అకృత్యాలకు పాల్పడుతున్నప్పుడు ఒక ఫేక్ జర్నలిజం చదవకుండా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న ఒక దువ్వాడ శివప్రసాద్ అనే వ్యక్తి వైష్ణవ సాంప్రదాయం మీద విరుచుకుపడుతూ రకరకాల వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఛానల్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయిన కరుణాకర్ సుగ్గునకి సంబంధం ఉంటుందా ఉండదా? ఈ కరుణాకర్ సుగ్గున ఇంతకు ముందు చెప్పుకున్నాడు గతంలో, నన్ను చిన్నజీర స్వామివారి ఆదరించారు, జీర స్వామివారి సపోర్ట్ లేకపోతే అసలు నేను ఎదిగేవాడినే కాదు, శివశక్తి సంస్థ అనేది ఉండేవాదే కాదు, ఈ రోజు సంస్థ ఉందంటే జీర స్వామివారే కారణం, నాకంతా అయిపోయి నా పని అయిపోయి నేను మా ఊరెడుతుంటే ఒక పెద్ద ఆయన జీర స్వామివారి దగ్గర తీసుకుని వెళ్ళారు, స్వామివారి దయ వలన స్వామివారి సహకారం వలన నేను ఇంతటి వాడిని అనేసి చెప్పుకున్నాను. ఇప్పుడు అదే స్వామివారి సంప్రదాయం మీద ఈ వైష్ణవుల శివద్వేషులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేసి ఇష్టం వచ్చినట్లుగా స్వామివారి శిష్యులు ఎవరిని వదల, నన్ను వదలలేదు, తవాస్మి చక్రధర స్వామిని వదలలేదు,
అగ్రహార రాఘవస్వామిని వదలలేదు, ఎవరిని వదలకుండా అందరిని ఇష్టం వచ్చినట్టు జాంబీలని బూతులు తిడుతూ వీడియోలు చేస్తూ ఉంటే అదే ఛానల్లో పార్ట్నర్గా ఉన్న ఈ కరుణాకర్ సుగుణకి సంబంధం ఉంటుందా ఉండదా? అంత జరుగుతూ ఉంటే నువ్వెందుకు వీడియో చేయలేదు దువ్వాడ శివప్రసాద్ పైన? ఒక వీడియో చేయగానే గబగబా నన్నే అందని వీడియోలు చేసేసి ఏదో వైష్ణవ సాంప్రదాయానికి నా వల్ల అనర్థం కలుగుతుందని తెగరుస్తున్నావు కదా. వైష్ణవ సాంప్రదాయానికి నా వల్ల అనర్థం కలిగితే దాని గురించి ఆలోచించాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది, లేదా చర్యలు తీసుకోవాల్సింది, దాని గురించి మాట్లాడాల్సింది వైష్ణవులు. నీకెందుకు దురదా? నీకెందుకు కరుణాకర్ దురదా? బ్యాచ్ మొత్తం 4 రోజుల నుండి గొంతేసుకొని వైష్ణవ సాంప్రదాయానికి ఈ సత్యభామ వల్ల అనర్థం కలుగుతుంది, వైష్ణవులకి పేరు చెడగొడుతుంది, వైష్ణవ సాంప్రదాయంలో శనిరాధ అపరిచిత టైటిల్స్ పెట్టి మీరు ఎందుకు ఏ ప్లాన్ ప్రకారం పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని వీడియోలు చేసుకున్నారో వైష్ణవులు గ్రహించలేరు అనుకుంటున్నావా నువ్వు? ఏదో షిరిడీ సాయి భక్తులకి సపోర్ట్గా నిలబడ్డాను నేను. ఎందుకంటే మీరు సాయి మతము సాయిబు మతం పేరుతోటి హిందువులు చీల్చాలని చూస్తున్నారు. ఈ ప్లాన్ మీరు ఎందుకు చేశారంటే షిరిడీ సంస్థ వల్ల మీ మీద కేసులు వేశారు. దానికి మీ ఈగో హర్ట్ అహంకారం అడ్డం వచ్చి మా మీద కేసులు వేస్తారు, మేము మహా ముదుర్లమి, మా తడాకా చూపిస్తామని మీరు కావాలని మీ స్వార్థపూరితమైన ఆటలు ఆడుతూ మీరు గొడవలు చేస్తారు. కానీ హిందుత్వ పరిరక్షణ కోసమే ఏం కాదు. హిందుత్వ పరిరక్షణ కోసమే అనుకుంటే మీరు సోషల్ మీడియాలోకి వచ్చి 10 ఏళ్ళు దాటిపోయింది, ఏం చేస్తున్నారు? మీరు హిందువులు చీల్చాలని కుట్ర చేస్తుంటే లేదు హిందుత్వాన్ని కలిపి ఉండాలి అనేసి నేను స్టాండ్ తీసుకుంటే నువ్వేం చేస్తావు? వైష్ణవ సాంప్రదాయం గురించి దువ్వాడ శివప్రసాద్ కౌంటర్ వేశాను కదా, ఆ వీడియోలోది ఒక మొక్క. ఈ సాయి భక్తుల వైపు స్టాండ్ తీసుకున్నాను కదా, ఈ వీడియోలోది ఒక మొక్క, దాంట్లోది ఒక మొక్క, దీంట్లోది ఒక మొక్క, 2 కలగలిపి చూపిస్తూ వైష్ణవ సాంప్రదాయాన్ని సాయిబుని కలిపేస్తుంది అని నువ్వు హడావిడి చేస్తున్నావు చూడు. వైష్ణవులు ఒక నిర్ణయం తీసుకునే ముందు నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు, అది నువ్వు గుర్తుపెట్టుకో కరుణాకర్, నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఎగురుతున్నాను, నా ఆటలు సాగుతున్నాయా నువ్వు అనుకుంటున్నావు. ఎంతవరకు ఎగురుతావో ఎగురు, నేను కూడా చూస్తా. ఎగిరిన వాడు గెంతని వాడు మరలా ఆగాలి కదా. ఎంత గమ్ముడు పోయావు, ఎంత గమ్మేసావు వైష్ణవ సాంప్రదాయాన్ని అని తెగ రెచ్చిపోయి అరుస్తున్నావు నువ్వు. మొన్న మధ్య గోవిందానంద వారు ప్రెస్ మీట్ పెట్టి ముందు చిన్నజీర స్వామివారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆ తర్వాత విధుశేఖర స్వామివారిని తిట్టారు. జీర స్వామివారిని పెట్టుకుని ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు, అలాగే ఇలా ఏదో వదిలేశాను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడైపోయాక అప్పుడు విధుశేఖర స్వామివారిని తిట్టారు. నువ్వు కౌంటర్ వీడియో చేసావు. ఎలా చేసావు చెప్పు? చిన్నజీర స్వామివారిని తిట్టింది మొత్తం కట్ చేసి ఆ విషయమే ప్రస్తావన చేయకుండా విధుశేఖర స్వామివారిని తిట్టిన దానికి మాత్రమే గోవిందానంద వారికి కౌంటర్ చేసి ఊరుకున్నావు. ఎంత కమ్ముడు పోయావు నువ్వు? చెప్పు, ఎంత కమ్ముడు పోయావు? నన్ను చెప్పమంటావా? 5 లక్షలు ఇచ్చారు మీకు ఫండ్ కింద, మీరేదో మంచి పనులు చేస్తున్నారనుకొని 5 లక్షలు ఇచ్చారు ఒక పీఠం వాళ్ళు. కాల్ రికార్డు ఒకటి ఉంది, విన్నాను నేను. 5 లక్షలు తీసుకొని నువ్వు ఆ తర్వాత నా మీద వీడియోలు చేసావు. జీఆర్ స్వామి వారిని ఎంతో మంది తిడుతున్నా సరే, ఎంతో మంది ఎన్నో వీడియోలు జిఆర్ ఖాన్ అని అసహ్యంగా టైటిల్ పెట్టి తిడుతున్నా సరే కనీసం చూసి కూడా ఖండించుకోవడం మౌనంగా చూడనట్టే నాకెందుకు అని ఊరుకున్నా. అమ్ముడు పోయే లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి కరుణాకర్ సుగుణ. అమ్ముడుకు పోయే లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి రా, మా దగ్గర లేవు. నేను ఎప్పుడు అమ్ముడు పోని అవసరం లేదు. నాకు డబ్బుల కోసము రకరకాల చోట్ల తిరగాల్సిన కర్మ, వాళ్ళకు వంగి దండం పెట్టాల్సిన కర్మ, వాళ్ళ దగ్గర నుంచి మేము ఆ గొప్ప పనులు చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి డబ్బులు తెచ్చుకోవాల్సిన కర్మ, హిందువులు ఎంటర్టైన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాల్సిన కర్మ ఏమీ నాకు లేవు కరుణాకర్ సుగుణ. అవసరం లేదు నాకు. ఎవరైనా కరాటే కళ్యాణి లాంటి మహిళలు ధైర్యం చేసి ఏంటి మోసం అని ప్రశ్నిస్తే వాళ్ళ నీచంగా మహిళలు లేకుండా ట్రోల్ చేయడం, నీచంగా ఫేస్బుక్లో ఇన్స్టాలో పోస్టులు పెట్టేసి నీ ఫాలోవర్స్ అంతా ఉసిగొల్లిపి అతి నీచంగా కామెంట్స్ పెట్టించి టెలిఫిల్మ్ తీసి దాంట్లో కూడా ఆమె గురించి వక్రీకరించి ఇష్టం వచ్చినట్లుగా సీన్స్ క్రియేట్ చేసి ఒక మహిళను ఎంత దారుణంగా అవమానించవచ్చో అంత దారుణంగా అవమానించి చూపిస్తావు. వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ నిన్ను ప్రశ్నించడానికి, నిన్ను ప్రశ్నించినందుకు. మీరందరూ బ్యాక్ చేయండి హిందుత్వ పరిరక్షణ కోసం కాదు, కలిసిమెలిసి ఉండి మొత్తం సోషల్ మీడియా కబ్జా చేయడానికి, ఒకళ్ళు ఇరుక్కుపోతే ఇంకొకరు సమయస్ఫూర్తిగా తెలివిగా కవర్ చేసి వీడియోలు చేసి జనాల్ని ప్రభావితం చేయడానికి, అందరూ కలిసి ఏదో కృషి చేస్తున్నామని పబ్లిక్కి పెద్దలకి చూపించి వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకొని పంచుకోవడానికి. మీకు ఎవరైనా అడ్డుపడితే, మీరు చెప్పిన మాట ఎవరైనా మెరగపడితే మొత్తం అందరు కలిసి ట్రోల్ చేసి తొక్కేయడానికి. ఈ కథ ఎక్కువ రోజులు నడవదు, రాసి పెట్టుకో. ఈ రోజు నువ్వు షిరిడీ సాయిబాబా అల్లా మాలిక్ అన్నాడు, తురకోడని తగ్గించుకుంటున్నావే. ఒకసారి నువ్వు కోమాలోకి వెళ్ళిపోయే వీడియో చూడమ్మా. ఇంకొక గొప్ప రహస్యం, రోజు సాయంకాలం పూట అల్లాహ్ నడుస్తూ ఉంటారు చూసారా, సంధ్యావందనం సమయంలోనూ సాయంత్రం పొద్దుట మనం మన దేవతే అల్లా అనే శబ్దానికి ఆకారాంత స్త్రీలింగం. మీరు సంస్కృతం చదువుకుని వాడు ఉన్నారు కదా, అందులో అల్లా అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి తల్లి అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అని 2వ అర్థం. అందుకే అన్ని మతాలు ఒకటే, కర్మకాన్ని కొట్టు చచ్చిపోతున్నాం కానీ వాళ్ళు తలుచుకునేది మన అమ్మవారిని.
వాడుతున్నదే సనాంతర్యామి అయినటువంటి పరమాత్మనే. ఈసారి మీరు ఇంటికి వెళ్ళాక సూర్యరాయాంత నిఘంటు కానీ సప్తరత్నాకరం కానీ నిఘంటు చూడండి డిక్షనరీ, అందులో ఆకారాంత స్త్రీలింగ శబ్దం అల్లా శబ్ద అని ఉంటుంది. బహువచనం ఏమవుతుంది? రమా, రమే, రమాహ, అల్లా, అల్లే, అల్లాహ. అందుకే చివరి నిశంకతో సైతంగా పలుకుతున్నారు. ఇది తెలిసిన ముట్టుకు తవడాలు ఆగిపోతాయి. ఇక్కడ అయిందా విషయం? వెళ్ళ కోమాలోకి. నీకు దమ్ము ఉంటే నువ్వేదో మగతనం చూపించుకోవడానికి నీకు బలుపు, దీనికి బలుపు, ఇది అది అని మాట్లాడుతున్నావు. నీ మగతనం ఇక్కడ చూపించురా కరుణాకర్. నీకు దమ్ము ఉంటే నీ మగతనం ఇక్కడ చూపించు. వీడియో చేయి, దీని మీద నీకు దమ్ము ఉంటే వీడియో చేయి. ఆడవాళ్ళని పట్టుకొని బలిసింది దానికి దీనికి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎప్పుడు మగతనం కాదు. ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు క్రిటిసైజ్ చేసి నీచాతి నీచంగా కెంచపరుస్తూ కూతురు మాట్లాడుతూ వీడియోలు చేసేవాళ్ళు కొజ్జావాళ్ళు, మగవాళ్ళు కాదు. నీకేమైనా మగ లక్షణాలు ఉంటే వీడియో చేయి. మీ గురువు వద్దపతి పద్మాకర్ గారు అల్లాహ, అల్లాహి, అల్లాహ అనేసి గొప్పగా నిఘంటువులో ఉన్నాయి, సంస్కృత నిఘంటువుల్లో. మనం రమా, రామేతి, రమహ అంటాం కదా, అట్లాగే అది కూడా దానికి శక్తి అని అర్థము. అదేదో అకారాంత స్త్రీలింగము, అమ్మవారి పేరు అది. అదే వాళ్ళు కూడా తలుచుకుంటున్నారు. ఈ విషయం తెలియదు, అన్ని మతాలు ఒకటే, తెలియక వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. అల్లా అనేది అమ్మవారి పేరు, శక్తి పేరు, మన సనాతన ధర్మంలో పేరే. అదే ముస్లిమ్స్ తీసుకున్నారు. ఈ విషయం తెలియక కొట్లాడుకుంటున్నారు అందరూ. అన్ని మతాలు సమానమే, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని పెద్దల వద్దిపర్తి గురువు గారు సమాజానికి హితవు పలుకుతున్నారు. వారికి తెలియంది నీకే తెలుసు. గురువుల దగ్గరకు కూడా ఫండ్ అడుక్కోవడానికి, గురువుల దగ్గరకు కూడా ఉపయోగపెట్టుకోవడానికి, గురువుల దగ్గరకు కూడా ఏదో పాపులర్ అవడానికి పోయే మీలాంటి వాళ్ళకి గురువులు ఏం తెలుస్తుంది? నీకు దమ్ముంటే నా మీద చెత్త చెత్త తమ్మునేల్స్ పెట్టి లేడీస్ మీద వీడియోలు వేసుకోవడం గొప్ప విషయం కాదు. ఈ విషయం గురించి వీడియో చేయి, నిలదీసి అడుగు. ఇక నువ్వు 10 సంవత్సరాల నుండి బైబిల్లో దూర్చి నానేసింది తలకాయ తీసుకెళ్ళి ఉన్నట్టుండి మహాభారతంలో దూర్చేస్తే ఏమర్థమవుతుంది నీకు? ఉపమన్యువు కథ అసలు అక్కడ ఏం జరిగింది మొత్తం అంతా కూడా ఇంకొక ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆ లెసన్ మొత్తం నువ్వు విని తెలుసుకునే ప్రయత్నం చేయి. కాస్త ఏదైనా అర్థమైతే బాగుపడతావు, లేదంటే నీ కర్మ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కరుణాకర్, నువ్వు ఎంతోమందిని తొక్కేసి ఉంటావు. నన్ను తొక్కి చూడు, నీ అంతమందిలో కనపడుతుంది. ఉంటా మరి. జై హింద్.